ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, కీర్తనల గ్రంథంలోని ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి ఉదయకాలము 77వ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. 77వ కీర్తన ఒక విలాప కీర్తన. కీర్తనకారుడు, ప్రభువా, ఎన్ని దినములు మీరు నా మొర వినవు, ఎన్ని దినాలు నేను శ్రమను అనుభవించాలి, ఎన్ని దినాలు ఈ కష్టం అంటూ ఈ మొరలో, ఈ కష్టంలో, ఈ వేదనలో నీవు పూర్వము జరిగించినటువంటి నీ కార్యములను నేను తలంచుచున్నాను, నీ అద్భుత కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అంటూ కీర్తనకారుడు నీ అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకుంటే, నీవు చేసిన అద్భుతము, నీ శక్తి, నీ మహిమను నేను తలంచుచున్నాను అంటూ తెలియజేస్తున్నాడు. నిరాశలో, నిస్పృహలో దేవుణ్ణి నిందించలేదు. నిరాశలో, నిస్పృహలో దేవుని తూలనాడలేదు. కానీ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో, బాధలో కూడా దేవునిపై విశ్వాసం చలించకుండా భక్తునికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము, ఆయన జరిగించిన మహిమను, ఆయన జరిగించిన మహత్కార్యములను, ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలులతో ప్రభు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకున్నారు. అందులో ప్రాముఖ్యమైనటువంటిది, ఇశ్రాయేలుని ప్రభు మందలాగా నడిపించినారు. ఇశ్రాయేలుని నడిపించుటకు మోషే, అహరోనులను దేవుడు వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మోషే, అహరోనులు ఈ మందను నడిపిస్తున్నట్లుగా ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పురుషులే 5 లక్షల కంటే పైన ఉన్నారంట. కాల్బలం అంటే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారు ఇశ్రాయేలీల వారు 5 లక్షల కంటే ఎక్కువ. మనుషులను గొర్రెల మందతో పోల్చినటువంటి అనుభవం. ఈ అనుభవంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు వారికి కాపరిగా ఉన్నాడు. ఎవరు కాపరి ఇశ్రాయేలుకి? ఎందుకు కాపరి? కాపరిగా ఉండడాన్ని బట్టి జరిగినటువంటి మేలు. గొర్రెలు కాపరిని నమ్మి కాపరితో ఉంటాయి, కాపరిని వెంబడిస్తాయి. కారణం, కాపరి సంరక్షణ, కాపరి పోషణ. ఇప్పుడు కీర్తనకారుడు కీర్తన రాస్తూ తన హృదయంలో ఆవేదన, కష్టం కలిగింది. నీవు మా కాపరివి కదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు మా కాపరివి కనుక నా ఆయాసాన్ని తీర్చువాడవు నీవే కదా, నా శ్రమ నుంచి విడుదలనిచ్చేవాడవు నీవే కదా, నా కష్టం నుంచి విడుదలనిచ్చేవాడవు నీవే కదా, నన్ను బలపరచువాడవు నీవే కదా అంటూ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నేడు ఎంతోమంది యవనస్తులు కాపరి ప్రాముఖ్యతను గుర్తెరగకుండా అనేక చోట్లకు వెళ్తూ ఉన్నారు. కాపరి ఓదార్చుతాడు, కాపరి ప్రార్థిస్తారు, కాపరి ధైర్యపరుస్తారు, కాపరి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలా కాపరిని కాకుండా రంగురంగుల భవనాలు చూసి వెళ్తే, స్నేహితుల కొరకు వెళ్తే, నీకు ఆసక్తి కలిగించే సంగీతం ఉందనుకుంటూ వెళ్తే మోసపోతావు. అలనాడు మోషే, అహరోనులు కాపరులుగా ఇశ్రాయేలుకున్నారు. వారు కష్టాలు, బాధల నుంచి విడుదలని దయచేసినారు, శ్రమ నుంచి విడుదల దయచేసినారు. వారు దుఃఖం నుంచి, మరణం నుండి జీవంలోకి నడిపించేయడానికి తీసుకువెళ్ళినారు. దేవాది దేవుడు మన కాపరిగా ఉండగా ఆయన మరణం నుంచి జీవంలోకి నడిపిస్తూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి కాపరులు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నారా? నిన్ను ఆకట్టుకుంటా ఉన్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఆకట్టుకొని మనల్ని సంతోషపెట్టడం కాదు, మనల్ని నిత్య జీవానికి నడిపించే కాపరులు కావాలి. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే కాపరులు కావాలి. నీ శ్రమ, దుఃఖంలో తోడుండే కాపరులు కావాలి. అటువంటి కాపరులు మోషే, అహరోనులు వారి జీవితం అంతా త్యాగం చేసి ఇశ్రాయేల్ ప్రజల కొరకు అంకితమైనారు. అవమానాలు, నిందలు, నిస్పృహలు భరించినారు. అటువంటి కాపరులు ఈనాడు యవన సమాజం దేని వైపు చూస్తూ ఉన్నారు? చాలా సందర్భాలలో భక్తి గల సంఘాలు నచ్చకపోవట్లేదు కూడా ఒక కారణమవుతూ ఉంది.
ఒకసారి దేవుని చేతిలో నమ్మకమైన గొర్రెగా ఉండి కాపరి చేతిలో సంరక్షణ కలిగే స్థితిలోకి నడిపించబట్టకు దేవుడు తన కృపను మనకు కలగజేయను గాక. నమ్మకమైనటువంటి విశ్వాసులుగా సాగే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించమని, వారి అవసరతల అక్కర్లను తీర్చమని, ఈ ఉదయకాలము వాక్య ధ్యానంలో పాల్పొందిన వారికి వారి జీవితంలో మీ నడిపింపు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.